సహస్ర. సో ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం, ఫిలిం ఛాంబర్ లో జానీ మాస్టర్ గురించి ఇష్యూ కూడా రేస్ చేశారు. అయితే జానీ మాస్టర్ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద కొంతమంది ఫిలిం ప్రముఖులు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది కూడా ఫిలిం ఛాంబర్ లో మాట్లాడారు. కొంతమంది మద్దతు పలుకుతుంటే మరి కొంతమంది జానీ మాస్టర్ కి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి ఏంటి అనే కోణంలో కూడా మనం మాట్లాడుకున్నట్టయితే ప్రస్తుతం మనతో పాటు ఫోన్ ఇన్ లో ప్రొడ్యూసర్ నజ్ కుమార్ గారు ఉన్నారు. మరి ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే అమ్మా. సార్, మీరు చూస్తూనే ఉన్నారు, గత 2 రోజుల నుంచి జానీ మాస్టర్ మీద నానా రకాల ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద మీ స్పందన ఎట్లా ఉంది సార్? ఇప్పుడు నేను ఒక్కటే అంటానమ్మా, ఆరోపణలా లేకపోతే అది నిజమా అబద్ధమా అనేది దానికి అది పోలీసులు ఉన్నారు, అది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఉన్నాయి, అన్ని చూస్తారు. ఇక్కడ నేనేమంటున్నా, ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ పెట్టిందో, ఎప్పుడు ఇష్యూ జరిగింది, ప్రాబ్లం ఎప్పుడు జరిగింది, ఏ షూటింగ్ లో జరిగింది, ఏ సినిమాలో జరిగింది, లేకపోతే ప్రైవేట్ గా జరిగిందా, ఎక్కడ జరిగింది, అవన్నీ ఒక పోలీసు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో తీసుకుంటారు. కాకపోతే ఆ రోజు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు, ఆ రోజు ఎందుకు చెప్పుతో కొట్టలేదు, ఆ రోజు ఎందుకు గట్టిగా గొడవ పెట్టలేదు అంటే మన జీవితం కోసం ఒక క్యారెక్టర్ వస్తుంది, మనం కొంచెం ఎదుగుతున్నాం అని అవతల ఏదో ఆశ చూపిస్తే మన జీవితాన్ని వదిలేయడం అనేది, మన జీవితాన్ని నాశనం చేసుకోవడం అనేది కరెక్టా? నేను ఆ అమ్మాయికే కాదు, ప్రతి అమ్మాయికి చెప్తున్నా, ప్రతి ఆడబిడ్డకి చెప్తున్నా, మన జీవితాన్ని నాశనం చేసుకోవడం కరెక్టా? మనం నాశనం చేసుకొని ఈ రోజు మళ్ళా వచ్చి ఈ రోజు ఏం జరిగిందో ఏమైందో తెలియదు కదా, మళ్ళా వచ్చి ఈ రోజు కంప్లైంట్ పెట్టి నన్ను ఎలా చేశాడు అది చేసేటే, ఇప్పుడు అటెంప్ట్ రేప్ చేశాడా, చేస్తే ఏమైనా జరిగిందా, ఏమైనా మానభంగం చేశాడా, అక్కడ ఎవరు లేదా, మరి లేనప్పుడు ఇమీడియట్లీ మనం పోలీసు వాళ్ళకి అక్కడ ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. మరి అవన్నీ ఇవ్వకుండా ఈ రోజు మనం ఇప్పుడు వచ్చి నాకు ఎలా జరిగింది, నేను ఈ విధంగా నాకు క్యారెక్టర్ ఇస్తానని చెప్పి మోసం చేశాడు. మోసపోవడం మీ తప్పు, మోసం చేయడానికి ప్రతివాడు ఉంటాడు, ఇదే కాదు ప్రతి దాంట్లో మోసపోతుంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి మనకి ఏదో ప్రమోషన్ ఇస్తానని చెప్పేసి అక్కడ మోసం చేస్తారు, కాలేజీలు మార్కులు వేస్తామని చెప్పి వాళ్ళు మోసం చేస్తారు, సాఫ్ట్వేర్ కంపెనీలో మిమ్మల్ని మామూలుగా ప్రమోషన్ ఇస్తాం, మేము అది చేస్తాం, లొంగ తీసుకుంటుంటారు. అంటే మన వీక్నెస్ వాళ్ళు ఆడుకుంటున్నారు, వీక్నెస్ వాళ్ళు తీసుకుంటున్నారు. మీరు అవన్నీ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేనేమంటున్నాను, ఇప్పుడు జానీ మాస్టర్ తప్పు చేశాడు, జానీ మాస్టర్ నేను వెనకేసుకు రావట్లా. ఈ అమ్మాయిని ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె కొరియోగ్రాఫర్ ఇప్పుడు ఇన్ని రోజుల దాకా ఎందుకు సైలెంట్ గా ఉంది, ఈ రోజు మన కంప్లైంట్ పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఆమె సీరియస్ గా తీసుకోలేదు అని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు వెనక ఎవరో ప్రోత్సాహంతో అమ్మాయి ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఇలా కంప్లైంట్ ఇచ్చిందంటారా మీరు? అది తప్పు కంప్లైంట్ అని నేను అంటాను. అయితే నేను కంప్లైంట్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. కంప్లైంట్ యాక్సెప్ట్ చేయకూడదు. నీకు ఇష్టమైన వెళ్ళావు, నీకు ఇష్టమైన నువ్వు చేసావు, నీకు ఇష్టమై ఈ రోజు ఆయన క్యారెక్టర్ ఇచ్చాడో ఇవ్వలేదో, ఆయన మోసం చేశాడు, మోసగాడైతే నువ్వు ఎందుకు వెళ్ళావు, నీ జీవితాన్ని ఎందుకు అర్పించుకున్నావు? తప్పు కదా అది. ఇప్పుడు నీలాగా ఇప్పుడు నేను ప్రతి వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు రమకృష్ణ గారు మాట్లాడుతున్నారు, కాస్టింగ్ కౌచ్ ఉంది నన్ను అడిగారు, ఆమెని గారు మాట్లాడుతున్నారు, కృష్ణ గారు మాట్లాడుతున్నారు. మీరు ఎదగటానికి మీ స్వార్థానికి ఉపయోగించుకున్నారని నేనంట. ఇప్పుడు రమకృష్ణ గారు, ఖుష్బు గారు వీళ్ళంతా కూడా జానీ మాస్టర్ గురించి స్పందించారంటారా? నేను అది కాదమ్మా, నేను మామూలు జనరల్ గా వాళ్ళ చిన్నమయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా మొత్తం కాస్టింగ్ కౌచ్ కోసం మాట్లాడుతున్నారు కదా. వాళ్ళందరూ నేను ఆ రోజు మీకు ఆ ప్రాబ్లం జరిగేటప్పుడు చెయ్యింది మీకు చెప్పుతో కొట్టి నాకు ఈ క్యారెక్టర్ రోజు నేను బతికి ఆఖరికి ఏదైనా రోడ్డు మీద పని చేసుకునే బతుకుతానని ఆ రోజు మీరు ఎందుకు అనుకోలే? మీకు మీ స్వార్థం, మీరు ఎదగాలని స్వార్థం, మీకు ఎదగాలని ఒక ఎవరో ఒకరు చేశారని చెప్పి మీ జీవితాన్ని నడిపించుకొని ఈ రోజు మోసపోయామనంటే ఎలా? అది మన తప్పు కదా. ఆడపిల్లగా నేను ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండి ఎవడైనా చెయ్యి వేస్తే చెయ్యి నరికేయండి. సరే, మీరు అన్నట్టు వెనకాల ఎవరో రెచ్చగొట్టి చేస్తుంది అని అన్నప్పుడు ఎవరు ఉండొచ్చు అని మీ ఆలోచన? ఈ వైసీపీ ముక్కలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ వాళ్ళకి ఇదే పని గాని ఈ జనసేనలో ఆయన కీలక నాయకుడు ఏమీ కాదు, జనసేనలో కీలక పదవి ఏమీ కాదు. ఒక జానీ మాస్టర్ గా జనసేనలో పవన్ కళ్యాణ్ గారికి బాగా అభిమానం అంతే తప్ప జనసేన పార్టీని ఇలాంటి వాళ్ళు వచ్చి ఏదో చేసేస్తారు, ఇలా మామూలుగా మొత్తం తోటలు ఇలా లేకింగ్ వేధింపులు కానీ ఇట్లా చెప్తే ఆయన పార్టీ నుంచి కన్సెషన్ చేసి ఇమ్మీడియట్లీ తీసుకున్నాడు. అలాగే మన ప్రెసిడెంట్ హోదా నుంచి ఏ వర్క్ చేయకూడదని చెప్పేసి ఆల్రెడీ ఆర్డర్ పాస్ చేశారు ఛాంబర్. కనుక ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే నిజం నిర్ధారణ అయిన దాకా ఇవన్నీ కొన్ని ఉంటాయి, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అయితే నేనేమంటున్నానంటే
జానీ మాస్టర్ల ప్లేస్ లో రేపు ఇంకొకరు ఉంటారు. ఈ డాన్సర్స్ లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ డాన్సర్స్ లో ఏంటంటే ఎదగడానికి, పోటీతత్వానికి మనం మొత్తం టోటల్ గా కొంచెం డాన్స్ మాస్టర్స్ పెళ్లి చేసుకుంటారు. ఇలా సో మనీ మొత్తం టోటల్ గా మన 40 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే దాంట్లో వాళ్ళు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుని ఉన్నాయి, అరేంజ్ మ్యారేజ్ ఉన్నాయి, రిలేషన్షిప్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. నేను కాదని చెప్పట్లా. నేనేమంటున్నానంటే ఇప్పుడు అంటే నాకు పూర్తిగా అవగాహన లేదు, కానీ ఏంటంటే నేనేమంటున్నా ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటి, ఈ అమ్మాయిని ఎన్ని రోజుల దాకా ఆయన ఏమేమి వేషాలు ఇప్పించాడు, కొరియోగ్రాఫర్గా ఎన్ని ఇప్పించాడు, అసలు ఏమైంది, ఎన్ని జరిగింది, ఎప్పుడు ఇష్యూ జరిగింది, ఏ రోజు జరిగింది అనేది పోలీసులు తీసినా కూడా ఇది నేనేమంటే ఆ రోజే పోలీసు వాళ్ళకి ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి. ఇప్పుడు నిన్ను మానబంధం చేసి నేను మామూలుగా రేప్ చేస్తే ఆ రోజే కంప్లైంట్ ఇవ్వాలి కదా. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అంటే మానసికంగా లొంగ తీసుకున్నాడంటే నువ్వు లొంగిపోయావు అని అడుగుతున్నాను. నీ జీవితాన్ని ఒక క్యారెక్టర్ కోసం వాటి కోసం అర్పిస్తావా? కరెక్ట్. అంటే ఆడపిల్ల జీవితం అంతేనా? సార్ ఇంకొకటి ఇప్పుడు గతంలో అంటే నీ తప్పు లేకుండానే జరుగుతుందా? నీ స్వార్థం దాంట్లో ఉంది కదా, నువ్వు ఎదగాలని చెప్పేసి మోసపోతుంది, తప్పు నీది కదా. ఆ ప్రతివాడు మోసం చేయాలనే చూస్తాడు, మోసపోవడం నీ తప్పు. సార్ ఇంకొకటి ఇప్పుడు అతను జనసేనలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. 2029లో సీఎం అవుతారు, 2034 కల్లా దేశ ప్రధాని అవుతారని జానీ మాస్టర్ అన్నారు. దీంతో ఇప్పుడు టీడీపీ వర్గాల్లోనే, టీడీపీ నేతల్లోనే కొద్ది జలసీనెస్ వల్ల పవన్ కళ్యాణ్ కొద్దిగా తగ్గించాలనే ఉద్దేశంతో జానీ మాస్టర్ ని నోరు కంట్రోల్ చేయడానికి అతను ఇరికిచ్చారనే కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు చిరకాల కోరిక కాపులు సీఎం అవ్వాలని, మా కాపు నాయకులు ఎవరైనా సీఎం అవ్వాలని మేము చిరంజీవి గారిని కానీ, చేగొండ రఘురామరావు గారిని, ముద్రగడ పద్మనాభం గారిని కానీ, మేము అలాగే మొత్తం దాసరి నారాయణరావు గారిని కానీ మొత్తం ఎవరైనా అవుతారేమో అని చూసాం. కాపుల్లో ఎప్పుడైనా సీఎం అవ్వాలి, ఏ రోజుకైనా సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్ గారు. ఇది వాస్తవం, ఇది సత్యం. ఇది 2029, 2034, 2027 అని నేను అనట్లే. నేను చెప్తుంది ఎప్పటికైనా సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్. కనుక అలాగని ఇప్పుడు కూటమిలో ఆల్రెడీ లోకేష్ గారు వీళ్ళంతా కలిసి ఉన్నారు. టీడీపీకి లోకేష్ గారిని సీఎం చేయాలని కోరుకుంటారు. కనుక ఆయన వాళ్ళ జనసేన పార్టీ వాళ్ళు సీఎం చేయాలని ఆయన కోరుకుంటారు. తప్పేమో దాంట్లోని, తప్పేమో లేదు దాంట్లోని. దాంట్లోని ఒక ఇది టీడీపీకి ఏం సంబంధం ఉంటుంది చెప్పండి. ఇది కూటమి వెళ్తుంది ఇది బెస్ట్ వర్కర్ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఆటోమేటిక్ గా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మంచి నేమ్ ఉంది. వాళ్ళు మ్యాండేటరీ 164 సీట్స్ ఇచ్చారు. 164 సీట్స్ కి మీకు అందరూ ఎక్కిచ్చారు. అందరూ ఎక్కిచ్చే పేదవాళ్ళకి టింగ్ ఇవ్వడమే కాదు, పేదవాళ్ళకి ఆకలి అరుపులు వినబడకూడదు. ఉద్యోగాలు అనేది మొత్తం టోటల్ గా పరిశ్రమలు రావాలి. అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళకి తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉండి మన రాష్ట్రంలోనే జాబులు చేసుకోవాలి. అలాగే డెవలపింగ్ కావాలి, అమరావతి పూర్తి కావాలి, పోలవరం పూర్తి కావాలి, విశాఖపట్నం కారిడార్ 32 కిలోమీటర్లు పూర్తి కావాలి, మన గోదావరి నది మొత్తం కోనసీమ తలతల్లాడుతూ అందంగా ఉండాలి. అంటే ఇవన్నీ జరగాలి అంటే మనకి ఈ 164 సీట్లకి చాలా బాధ్యత ఉంది. ఆ బాధ్యతకి చంద్రబాబు నాయుడు గారు పాపం కష్టపడుతున్నారు. అలాగే పోలవరం ఇవన్నీ పూర్తయితే ఆ రోజు ఎవరు సీఎం ఉంటారని. ఇప్పుడు జానీ మాస్టర్ కూడా ఎందుకు మీడియా ముఖంకి రావట్లేదు, ఎందుకు మొహం చాటేస్తున్నారు అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక మాట, కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని విషయాలు అభియోగాలు వచ్చేటప్పుడు నిజ నిర్ధారణ అన్ని తెలుసుకొని వాళ్ళు ఏంటనేది బయటకు వస్తారు. అంటే నేనేమంటానంటే జానీ మాస్టర్ ఎవరో నాకు పరిచయం కూడా లేదు. నాకు జానీ మాస్టర్ ఎన్కేసు రావాల్సిన అవసరం. ఈ ఇష్యూని జానీ మాస్టర్ త్వరలో చెప్తాడేమో. మీరు ఆల్రెడీ పోలీసులు ఆల్రెడీ నోటీస్ ఇస్తున్నట్టున్నారు. అవన్నీ నేనేమంటానంటే లీగల్ అన్ని ప్రొసీడింగ్ అవుతారమ్మా. కానీ నేను ఒక్కటి అడుగుతా, ఆ అమ్మాయిని నేను అడుగుతున్నా, చేతులు జోడించి అడుగుతున్నా, అమ్మా నీకు ఆ రోజు అన్యాయం చేస్తుంది పోలీసులు కనబడలేదా అని అడుగుతున్నా. అమ్మా నీకు ఛాంబర్ కనబడలేదని అడుగుతున్నా, మా అసోసియేషన్ కనబడలేదని అడుగుతున్నా. మీ డాన్స్ అసోసియేషన్ జానీ మాస్టర్ సపోర్ట్ ఉండొచ్చు, అసోసియేషన్ కనబడలేదని అడుగుతున్నా. మీరు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఆ రోజు, మీకు ఎవరు పట్టించుకోలేదు చెప్పండి.
ఫిలిం ఛాంబర్ లో పెట్టినటువంటి ప్రెస్ మీట్ వల్ల ఎవరికి ఉపయోగం అనేది కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దానికి ఎట్లా అది ఫిలిం చెప్తారు? ఛాంబర్ లో ప్రెస్ మీట్ లో దాంట్లో ఎవరికి ఉపయోగం ఉండదమ్మా. అలాగే కూర్చున్న దామోదర ప్రసాద్కే ఉపయోగం ఉంటది. ఎందుకంటే ఆయన ఆస్థాన సెక్రటరీ, దానికి ఆస్థాన సెక్రటరీ కాబట్టి ఆయనకే ఉంటది ఉపయోగం, ఎవరికి ఉపయోగం ఉండదు. అది నేను ఒకటే చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం కాస్టింగ్ కౌచ్ ఉంది అంటే ప్రతి దాంట్లో కాస్టింగ్ కౌచ్ ఉంటుంది. ఆడపిల్ల మగపిల్లలు ఉండేటప్పుడు మనం కాస్టింగ్ కౌచ్ అంటే మన దాని కంటెంట్ ఉంటే, మన కంటెంట్ ఉంటే ఆటోమేటిక్ గా వేషాలు వస్తాయి. కంటెంట్ ఉంటే మనకి ఏదైనా డాన్సింగ్ ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్ కైనా వస్తాయి. మన కంటెంట్ లేకపోతే మనం అవతలోడు మోసం చేస్తున్నాడని తెలుసుకొని కూడా మన కంటెంట్ కోసం, మన స్వార్థం కోసం, ఎదుగుదల కోసం మనం చేస్తే మన ఎంత దాకా కరెక్ట్ ఉంటది? మీ చేతిలో అన్ని ఉన్నాయి కదా, ఆయుధాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మీ చేతిలో ఫోన్ ఉంది, పోలీసులు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఛాంబర్ ఉంది, కౌన్సిల్ ఉంది. మీకు అన్ని ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆ రోజు చెప్పకుండా ఈ రోజు ఎందుకు బయట పెట్టారు? అంటే ఈ రోజు జానీ మాస్టర్ మీకు తక్కువ చేశాడా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా? ఇంటర్నల్ గా ఏమైనా గొడవలు జరిగాయా? మళ్ళీ లోపల అప్పుడు మీరు ఎందుకు బయటకు వచ్చారో అడుగుతున్నా. నేను రాష్ట్రాలుండైనా లావణ్యాలైనా ఇది కూడా అంతే, ప్రతిదీ అంతే. ఇప్పుడు ఎవరో వెనకేసుకుని వస్తూ ఉంటే రోజుకి ఇవే జరుగుతుంటాయి, రోజుకు ఒక కేసు వస్తూనే ఉంటది. మనం ఎదుర్కొంటూ రావాలి. మనం రోడ్డు మీదకి జాబ్కి వచ్చామంటే 100 మంది కుక్కలు చూస్తూ ఉంటాయి, 100 మంది మాట్లాడుతూ ఉంటారు, 100 మంది చెప్తూ ఉంటారు, చూసి చూడనట్టు వెళ్ళిపోతూ మన రూట్ మందే అని వెళ్ళిపోతూ ఉండాలి. ఈ రోజు ఎక్కడెక్కడో పల్లెటూరు నుంచి వచ్చి ఇప్పుడు కాల్ సెంటర్ లో ఎక్కడో జాబులు చేసుకుంటారు. వాళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారు, వాళ్ళు ఎంత బాధలు పడుతున్నారు, ఎక్కడో హాస్టల్లో ఉంటూ ఎన్ని బాధలు పడుతున్నారు వాళ్ళంతా. రైట్, చూసారు కదా నట్ కుమార్ గారు ఏ విధంగా చెప్పారు. సో ఇదంతా కూడా రాజకీయ పరంగానే చేస్తున్నారు తప్ప జానీ మాస్టర్ తప్పు లేదని అంటున్నారు. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? ముఖ్యంగా రమ్యకృష్ణ, చిన్మయ్, అదే ఇంద్రజ, వీళ్ళంతా కూడా ఎందుకు కాస్టింగ్ కౌచ్ మీద నోరు విప్పుతున్నారు? 30 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు నోరు విప్పుతున్నారని కూడా నట్ కుమార్ గారు ప్రశ్నిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు కింద